హాయ్ అండి, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఈరోజైతే నేను పెరుగన్నం చేశానండి. ఎండలైతే మండిపోతూ ఉన్నాయి. మనం బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఏంటి బాక్స్లలోకైనా దేనికైనా సరే అంత కడుపులో కొంచెం పెరుగన్నం వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. మరి ఈ పెరుగన్నం మనం ఎప్పుడు చేసినా కానీ పుల్లగా రావడం, లేదంటే మెతుకులుగా ఉండడం అలా వస్తుంది. కానీ హోటల్స్లో మనం తిన్నామనుకోండి పెరుగన్నం ఎంత చక్కగా మెత్తగా వెనముద్దలా కరిగిపోతూ ఉంటుంది. మరి అలాంటి పెరుగన్నం ఎలా తయారు చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. చూసారా అండి ఎంత బాగుందో, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంది. మరి ఈ పెరుగన్నం ఎలా తయారు చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. తప్పకుండా ఇలాగే చేసుకొని తిన్నారనుకోండి ఆహా అనాల్సిందే అండి. మరి స్టార్ట్ చేసేద్దామా? ముందుగా పెరుగన్నం తయారు చేసుకోవాలి అంటే అన్నం రెడీగా ఉండాలండి. అన్నం అయితే మీకు తెలుసు కదా ఎలా వండుకోవాలో. చక్కగా అన్నం వండేసుకొని దాంట్లో పాలు పోసుకోండి. ఫస్ట్ మనం పాలు పోసుకొని దాన్ని ఏం చేయాలి అంటే మిక్సీ కప్పులో ఆ పాలతోటి ఇలాగా అన్నం వేసేసేయాలి. చాలా సింపుల్ అండి, ఒక్కసారి ట్రై చేయండి. హోటల్లో కూడా మీకు ఇలాంటి ప్రొసీజరే ఉంటుంది అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సేమ్ ఆ టేస్టే వస్తుంది కాబట్టి. ఇలాగా అన్నాన్ని మనం మిక్సీలో వేసేసామనుకోండి ఇలా మెత్తగా వస్తుంది. ఓన్లీ పాలతో వేయండి, పెరుగుతో వేయద్దు. అలా వేసేసిన తర్వాత దాన్ని అంతా కూడా మళ్ళీ సేమ్ కప్లో పక్కకు తీసి పెట్టుకోవాలి. అలాగా మనము ఏదైతే అన్నం ఉందో అదంతా కూడా మనం పాలతోటి మిక్సీలో వేసుకొని ఇలాగా మెత్తగా, మరీ మెత్తగా పిండిలాగా చేయకండి, కొంచెం బక్కా ముక్కగా అలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే అన్నము ఆ మిక్సీలో ఆ కప్పులో సరిపోలేదు కాబట్టి పెద్ద గిన్నె అయితే తీసుకున్నాను. ఆ గిన్నెలోకి ఈ పాలతోటి వేసినటువంటి అన్నాన్నంతా దాంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి అంటే అది అలా పక్కన పెట్టేసుకొని నేనేం చేశానంటే కొన్ని జీడిపప్పులు, పచ్చిమిరపకాయలు, అల్లం, అలాగే కరివేపాకు ఇవన్నీ నీట్గా కడిగి తరిగి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పులు మన ఇష్టం అండి, ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే పెరుగన్నం చేసేటప్పుడు నూనెతో కాకుండా నెయ్యితో పోపేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక్క 2 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. నెయ్యి బాగా వేడెక్కాక ఒక ఎండుమిరపకాయ దాంట్లో తుంచి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర ఒక 1/2 టీ స్పూను, అలాగే కొంచెం మినపప్పు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, పోపు బాగుంటుంది అని. కొంతమంది శనగపప్పు కూడా వేసుకుంటారు, కానీ శనగపప్పు నేను వేయలేదు, మినపప్పు మాత్రమే వేశాను. ఇప్పుడు ఆ పోపు అంతా కూడా దోరగా వేయించుకోవాలి. పోపు బాగా దోరగా వేగుతోంది కదండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేస్తే చాలా చాలా బాగుంటుంది. ఈ పోపు బాగా వేగాక ఏవైతే మనం జీడిపప్పులు పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పులు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఏదైతే మనం పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు అవన్నీ ఉన్నాయో అవి కూడా ఆ పోపులో వేసేసేయాలి. మరలా ఒకసారి పోపు అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఈ పోపు బాగా చల్లారనివ్వాలి. చూసారా అండి, బాగా దూరగా వేగింది కదా జీడిపప్పు, అలాగే పోపు గింజలు అంతా. ఏదైనా మనం పోపు వేసుకునే దాంట్లో కూడా ఉంటుందండి, కొంతమంది నల్లగా మార్చేస్తారు. అలా మార్చకుండా దూరగా వేయించుకుంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం కాసేపు చల్లారనిద్దాం. ఇక పోపు చల్లారేలోపు ఏదైతే నేను గిన్నెలో పెరుగన్నం తీసుకున్నానో దాన్ని ఇలాగా చక్కగా కింద పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇంకా నేను దీంట్లో పెరుగు కలపలేదు, ఓన్లీ పాలతోటి మిక్సీలో మాత్రమే వేశాను. ఇప్పుడు నేను దాంట్లో పెరుగు కలుపుతున్నాను. మనము పెరుగు ఎంత చక్కగా వేసుకుంటే, ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆల్రెడీ నేను పాలు కలిపాను కాబట్టి మీకు పులుపు అనేది ఉండదు. జనరల్గా కొంతమంది బాక్స్లోకి పట్టుకెళ్ళేటప్పుడు కొంచెం పాలు పెరుగు కలుపుకొని వెళ్తే బయటికి వెళ్ళేటప్పుడు అది పులవకుండా మళ్ళీ తినే టైంకి మనకి బాగుంటుంది. కాబట్టి మనం చక్కగా ఆల్రెడీ పాలు వేసేసి మనం మిక్సీ పట్టేసాం కాబట్టి ఇప్పుడు పెరుగు కలుపుకుంటే సరిపోతుంది. చక్కగా మనం చేతితో కలిపామనుకోండి ఉండలు లేకుండా నీట్గా కలుస్తుందన్నమాట. కలిపేటప్పుడు కొంచెం అవసరం అనుకుంటే వాటర్ కలుపుకోండి, మరీ ఎక్కువ కలుపుకోకుండా కొంచెం లైట్గా కలుపుకుంటే మనకి జారుగా బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ పాలు వేసాం కాబట్టి కొంచెం గట్టిపడిపోతుంది అన్నము, కాబట్టి కొంచెం లైట్గా వాటర్ కూడా కలుపుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు రైస్ని బట్టి తగినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. ఎందుకంటే పెరుగన్నంలో కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా కలిపేసాం కాబట్టి ఇప్పుడు ఫైనల్గా మనం ఏదైతే పోపు వేసుకున్నామో అది కూడా చల్లారిపోయింది. చల్లార్చి వేయాలి. చక్కగా ఇలాగ మనము
నెయ్యి కూడా ఎక్కువ లేకుండా చక్కగా పోపుకు సరిపడా చాలా నీట్గా వచ్చింది. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూసారా అండి, అచ్చు హోటల్లో ఉన్నట్టే ఉంది కదా. ఇంకా దీంట్లో మనం దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆఫీస్లోకి వెళ్ళేవాళ్ళు, బయటకు వెళ్ళేవాళ్ళు చక్కగా ఇలా పెరుగన్నం బాక్స్లో పెట్టుకొని తీసుకెళ్ళారనుకోండి, చాలా చల్లగా ఉంటుంది. ఎండకి చాలా హ్యాపీగా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అనేది సమ్మర్లో మంచిది కాదు. అంతేకాదండి, మనము ఈ సమ్మర్లో ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానీ లేదంటే దోశలు ఇలాంటివి తింటూ ఉంటే మనకి దాహం ఎక్కువ వేస్తూ ఉంటుంది. సో మనం ఫేస్ చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా పెరుగన్నం చేసుకొని చక్కగా ఈ సమ్మర్లో ప్రతిరోజు తిన్నా కూడా చాలా హెల్త్కి చాలా మంచిదండి. మరి చూసారు కదండి, మరి ఇంకెందుకు ఆలస్యం, చక్కగా మీరు కూడా మీ పిల్లలకి అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళకైతే ఏంటి, ముసలి వాళ్ళకైతే ఏంటి, ఎవరైనా కూడా ఈ పెరుగన్నం ఇలా చేసి పెడితే చాలా ఈజీగా వెన్నముద్దలు అలా కరిగిపోతూ నోట్లోకి వెళ్ళిపోతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ వెన్నెల కంటి కిచెన్. మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.